यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुत्यो नमत राक्षसान्तकम्। శ్రీ గురుభ్యో నమః. భక్తి టీవీ భగవద్బంధులందరికీ నమస్కారాలు. సుందరకాండ కథాగాన కార్యక్రమంలో ఇప్పటిదాకా జరిగినటువంటి కథాగానంలో రావణాసుడి ఒక కోటలో ప్రవేశించి కోటలో ఉండేటటువంటి అనేక భవనాలన్నీ పరిశీలించి అమ్మవారిని అన్వేషించాడు. ఎక్కడ అమ్మవారు కనపడలేదు. అలాగా అన్వేషిస్తూ ఆ రావణాసుడి ఒక కోటలోంచి బయటకు వచ్చి అనేక మంది రాక్షస ప్రముఖుల యొక్క భవనాల్లో ప్రవేశించాడు. అదంతా వెతికాడు, ఎక్కడ అమ్మవారు కనపడలేదు. తిరిగి అలా వెతుకుతూ తిరిగి మళ్ళీ రావణాసుడు ఒక భవనంలోకి వచ్చాడు. రాగానే ఒక పెద్ద హాలు కనపడింది. ఆ హాల్లో ఒక చిన్న వస్తువు గాల్లో తేలుతుంటే ఆశ్చర్యంగా చూశాడు. దాని పేరు పుష్పక విమానం. ముల్లోకాల్లో ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని అంతా కూడా ఒక రాశిగా పోసినా దాంతో సరితూగదు. అటువంటి దివ్యమైనటువంటి విమానము విశ్వకర్మ తన మనశ్చేత సృష్టించి బ్రహ్మదేవుడికి బహుమతిగా ఇస్తే ఆ బ్రహ్మదేవుడి దగ్గర ఉండేటటువంటి ఆ విమానాన్ని పొందటానికి కుబేరుడు తపస్సు చేసి ఆయన మెప్పించి వరంగా పొందితే రావణాసుడు దృష్టి దాని మీద పడింది. అతనితో యుద్ధం చేశాడు, యుద్ధంలో ఓడించాడు, తీసుకొచ్చాడు. అంత విలువైనది కాబట్టి తన మందిరంలో దాన్ని చక్కగా భద్రపరుచుకున్నాడు. ఆ పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. సువర్ణమయమైనటువంటిది, దివ్య తేజస్సుతోటి వెలిగిపోతున్నటువంటిది, మంత్రపూరితమైనటువంటిది, మనసు కంటే వేగంగా ప్రయాణించి సురక్షితంగా మనని చేర్చేటటువంటిది, ఎంతమంది ఎక్కినా సరే మరింత మందికి అవకాశాన్ని ఇచ్చేటటువంటి గొప్ప విమానం ఆ పుష్పక విమానం. ఒక చిన్న పసిపిల్లవాడి రూపంలోన హనుమంతుల వారు గాల్లో తేలుతున్నటువంటి ఆ విమానాన్ని చూశారు. చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. అది ఎలా ఉన్నదంటే, నేలను తాకక నిలచియుండునది, రావణ భవన మధ్యమ్ముననున్నది, వాయు ప్రథమున ప్రతిష్ఠితమైనది, మనమున దలిచిన రీతి పోగలది, దివి నుండి భువికి దిగిన స్వర్గమది, సూర్య చంద్రులను ధిక్కరించునది, పుష్పకమను మహావిమానమది, మారుతి గాంచను అచ్చరు ఉంది. చాలా ఆశ్చర్యంతో చూశాడు. అర్ధయోజన విస్తీర్ణము గలది, ఏకయోజన ఆయతము గలది, 4 మైళ్ళ వెడల్పు 8 మైళ్ళ పొడవు కలిగినటువంటి ఆ విమానం ఒక చిన్న వస్తువుగా గాలిలో తేలుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్న హనుమంతుల వారు ఏమి భవనం ఇది, ఏమి విమానం ఇది అని ఆశ్చర్యపడుతున్నాడు. ఎలా ఉన్నది? అర్ధయోజన విస్తీర్ణము గలది, ఏకయోజన ఆయతము గలది, 3-4 దంతాలు గల్గిన మదకుంజరం యుధంబులు గలది, 3-4 దంతాలు గల్గిన మదకుంజరం యుధంబులు గలది, చతురంగ బల సురక్షితమైనది, మహోదధి వలె ఘోషించునది, చతురంగ బల సురక్షితమైనది, మహోదధి వలె ఘోషించునది, పుష్పకమను మహావిమానమది, పుష్పకమను మహావిమానమది, మారుతి గాంచను అచ్చరు ఉంది, శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అర్ధయోజన విస్తీర్ణము గలది, ఏకయోజనము ఆయతము గలది. అలాగా 4 మైళ్ళ వెడల్పు 8 మైళ్ళ పొడవు కలిగినటువంటి విమానం. అందున అది సురక్షితంగా తీసుకెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మనసు కంటే కూడా వేగంగా ప్రయాణించి మంత్రపూరితమైనటువంటిది, చతురంగ బలాల చేత కూడా రక్షింపబడినటువంటిది, 4 దిక్కుల్లోనూ ఎదురులేనటువంటిది, ఎంత బలమైనా సరే దాన్ని ఎదిరించలేనటువంటిది. అంత గొప్ప విమానం ఉన్నా సరే
మరి రావణాసుడు ప్రాణాలు కాపాడుకోగలిగాడా? లేదు. ఎందుకంటే ధర్మం అన్నిటికంటే గొప్ప బలమైనటువంటిది. అది రాముడి దగ్గర ఉన్నది, రావణాసుడి దగ్గర లేనటువంటిది. హనుమంతుల వారు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నాడు. అటువంటి పుష్పక విమానంలో రావణాసుడు భవనంలో ఒక ప్రేమ మందిరాన్ని నిర్మించుకున్నాడు. అద్భుతమైన సువర్ణ మందిరము, ఇంద్రనీలమణి వేదికాయుతము. ఆ ప్రేమ మందిరంలో ప్రవేశించేటప్పటికి ఇలాంటి ఒక పెద్ద బంగారపు వేదిక, ఆ వేదిక మీద రకరకాల కళాకారులు అహర్నిశలు రావణాసుడికి సంగీతపరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఆయన మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ అలసిపోయి అక్కడే నిద్రలు పోతున్నారంట వాళ్ళంతా. అర్ధరాత్రి పూట ప్రవేశించాడేమో కదా, వీళ్ళంతా కూడా శుభ్రంగా తిన్నారు, తాగినంత తాగారు, మత్తులో పడ్డారు, ఎలా ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుంటూ హనుమంతుల వారు అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఎలా ఉన్నది ఆ ప్రేమ మందిరం యొక్క పరిస్థితి? అద్భుతమైన సువర్ణ మందిరము, ఇంద్రనీలమణి వేదికాయుతము. అద్భుతమైన సువర్ణ మందిరము, ఇంద్రనీలమణి వేదికాయుతము. రక్త చందన సుగంధ పూరితము, అరుణ కిరణం బాలార్క భాసితము. రక్త చందన సుగంధ పూరితము, అరుణ కిరణం బాలార్క భాసితము. నానాకోటా నిబిడీకృతము, వరాకార శిఖరామృతము. నానాకోటా నిబిడీకృతము, వరాకార శిఖరామృతము. పుష్పకమందు రావణ మందిరోమది, పుష్పకమందు రావణ మందిరోమది. మారుతి గాంచెను అచ్చను వంది, శ్రీ హనుమాను గురుదేవు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. లంకాదీశుని ప్రేమ మందిరము, రత్న ఖచ్చితమో హేమ మందిరము. లంకాదీశుని ప్రేమ మందిరము, రత్న ఖచ్చితమో హేమ మందిరము. చందనాది సుగంధ బంధురము, పానభక్ష పదార్థ సమృద్ధము. చందనాది సుగంధ బంధురము, పానభక్ష పదార్థ సమృద్ధము. ఆయా పరిమళం రూపానిలము, అనిలాత్మజుచే అగ్రనితము. ఆయా పరిమళం రూపానిలము, అనిలాత్మజుచే అగ్రనితము. పుష్పకమందు రావణ మందిరోమది, పుష్పకమందు రావణ మందిరోమది. మారుతి గాంచెను అచ్చరు వంది, శ్రీ హనుమాను గురుదేవు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. అర్ధరాత్రి దాటిపోయింది, తెల్లవారుజాము సమీపిస్తోంది. ఆ సమయంలో పుష్పక మందిరంలో ప్రవేశించి రావణాసుడు యొక్క ప్రేమ మందిరంలో ప్రవేశించి అంతా గాలిస్తున్నాడు, అమ్మవారిని అన్వేషిస్తున్నాడు. రకరకాల దృశ్యాలు కనబడుతున్నాయి, కానీ దృష్టి అంతా కూడా అమ్మవారి మీదే ఉన్నది. అలాగ వెళ్తున్నాడు, అమ్మవారు కనపట్టలేదు, కానీ కొన్ని వాసనలు వచ్చాయి. ఏమిటా వాసనలన్నీ? ఇలా తొంగి చూస్తుంటే రావణాసుడు గురించి రాత్రిపూట రకరకాల పదార్థాలతోటి గొప్ప విందు ప్రతిరోజు. ఆ విందులో పాల్గొనటం, తిన్నంత తినటం, మిగతాదంతా వదిలిపెట్టడం. వదిలిపెట్టినటువంటి పదార్థాలు, తినేసినటువంటి పదార్థాలు అన్నీ కూడా బంగారపు పాత్రల్లో దగదగా మెరిసిపోతున్నాయంట. ఆ రాత్రిపూట ఆ కాంతుల మధ్యన ఎలా ఉన్నాయంటే ఆ పదార్థాలన్నీ రావణాసుడికి రాత్రిపూట ఏర్పరిచినటువంటి విందులో ఏమేమి ఉన్నాయి? పంది మేక ఎనుబోతు మృగముల, నెమలి కొక్కెర ఖడ్గ మృగముల. పంది మేక ఎనుబోతు మృగముల, నెమలి కొక్కెర ఖడ్గ మృగముల.
మాంసపు ముద్దలు వేరు వేరుగా పచనము చేయబడే రుచులు రుచులుగా. మాంసపు ముద్దలు వేరు వేరుగా పచనము చేయబడే రుచులు రుచులుగా. తినగా మిగిలిన పదార్థములతో బంగారు కవచములు వెలుగు కాంతులతో. తినగా మిగిలిన పదార్థములతో బంగారు కవచములు వెలుగు కాంతులతో. పుష్పకమందు రావణ మందిరమది, పుష్పకమందు రావణ మందిరమది. మారుతిగాంచెను అచ్చరువంది. తిన్నంత తిన్నారు, మిగతాదంతా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన ప్రాంతం కూడా ఆ పదార్థాలు ఆ పాత్రలన్నీ కూడా దగదగా మెరిసిపోతున్నాయి. ఆశ్చర్యపోయాడు చూసి, ఏమి వైభోగం అబ్బా ఈ రావణాసుడు, సామాన్యుడు కాదు, స్వర్గంలో కూడా ఇలా కనపడదేమో అనుకుంటున్నాడు. ఇంకా ఏమేమి కనపడ్డాయి? ద్రాక్ష దాడిమాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసమములు. ద్రాక్ష దాడిమాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు. నానా విధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని మధుర రసాలు. నానా విధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని మధుర రసాలు. త్రాగగా మిగిలిన పానీయములతో బంగారు పాత్రలు వెలుగు కాంతులతో. త్రాగగా మిగిలిన పానీయములతో బంగారు పాత్రలు వెలుగు కాంతులతో. పుష్పకమందు రావణ మందిరమది, పుష్పకమందు రావణ మందిరమది. మారుతిగాంచెను అచ్చరువంది. శ్రీ హనుమానుడు పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. రావణాసుడి యొక్క ప్రేమ మందిరం కూడా ఆయన ప్రియురాలతోటి నిండిపోయింది. బాగా అలసి సొలసిపోయి నిద్రపోతున్నారు. మధువు సేవించారు, తిన్నంత తిన్నారు, మిగతాదంతా వదిలిపెట్టారు. ఎలా నిద్రపోతున్నారో కూడా తెలియదు. ఏ సుఖాన్ని ఆశించి రావణాసుడి దగ్గరికి వచ్చారో ఆ సుఖాన్ని అంతా సంపూర్ణంగా పొందుతున్నారు. వీళ్ళంతా హాయిగా ఉన్నారు, ఏ ముఖం చూసినా ఆనందంతో ఉన్నారు. అందరూ కూడా రావణాసుడు చెంతనున్నారు, ఏ చింత లేదనంత ఆనందంతో హాయిగా నిద్రపోతుంటే వీళ్ళందరి మధ్యన హనుమంతుల వారు అమ్మవారిని వెతుకుతున్నారు. ఒక్కొక్కళ్ళని దాటుకుంటూ వాళ్ళంతా కూడా ఎలా నిద్రపోతున్నారంటే వేల కొద్ది ప్రియురాళ్ళేమో ఆ ప్రేమ మందిరం అంతా కూడా వాళ్ళతోటి నిండిపోయింది. సాధారణంగా ఎక్కడైనా ఒక పెళ్లి మండపంకి వెళ్తే ఆ బంధువులంతా కూడా ఆ పెళ్లిలో కూర్చుంటారు, కోలాహలంతో ఆనందంతో అంతా ఆనందించిన తర్వాత అలసిపోయి ఎలా నిద్రపోతూ ఉంటారో ఆ రకంగా ఇక్కడంతా కూడా ఆ ప్రేమ మందిరంలో ఆ పరిస్థితి కనబడుతోందంట. ఎక్కడ చూసినా అమ్మవారు కనపట్టలేదు, కానీ ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళు లోకోత్తర సుందరీమణులు. అసలు వీళ్ళంతా ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, రావణాసుడి దగ్గరికి ఏ రకంగా చేరారు? ఒక్క క్షణంలో ఎన్ని సందేహాలు వచ్చాయో అన్ని సందేహాలు క్షణాల్లో తీరిపోతున్నాయి. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది? బాగా మధువు సేవించి భుజించి ఆనందంతో నిద్రపోతున్నారేమో, ఎలా నిద్రపోతున్నారో వాళ్ళకే తెలియదు. ఒకళ్ళ తొడ మీద ఇంకొకళ్ళు తల పెట్టుకుంటున్నారు, ఇంకొకళ్ళ తల మీద ఇంకొకళ్ళు తొడ పెట్టుకుంటున్నారు. అలా ఒకళ్ళ మీద పడి దొల్లుతున్నారు, ఒకళ్ళ మీద పడి ఇంకొకళ్ళు దొల్లుతూనే ఉన్నారు. అలా నిద్రపోతున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళంతా? మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని భోగు భ్రమరములు. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని భోగు భ్రమరములు. నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు. నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు. ఉత్తమ కాంతల గుడి రావణుడు
తారాపతి వలె తేజరిల్లేడు ఉత్తమ కాంతల గూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లేడు పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచను అక్షరముంది శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ నే పలికన సీతారామ కథ ఒక్కొక్కళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంటే అక్కడ అంతా కూడా వాళ్ళని మైమర్చిపోయి నిద్రపోతుంటే ఎలా ఉన్నారంటే ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళు లోకోత్తర సుందరీమణులు. ఒక ఆవిడ ముత్యాల హారం మెడలో వేసుకుని నిద్రపోతుంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఆ ముత్యాల హారం ఆవిడ కంఠంలో ఇలా ఊగుతుంటే ఎలా ఉన్నదంటే సరోవరంలో హంసలు నిద్రపోతూ ఉంటే రాత్రిపూట ఆ నీళ్ళ యొక్క అలలు ఇలాగ వస్తూ ఉంటే పైకి కిందకి తేలుతూ ఉంటే ఆ హంసలు కూడా అలలకు బట్టి ఎలా పైకి కిందకి తేలుతూ ఉంటాయో ఆ ముత్యాల హారం కూడా అలా అంటే అంత సుందరంగా ఉంటారంటే ఒక్కొక్కళ్ళకి మించినటువంటి ఒక్కొక్కళ్ళు అందగత్తులు. ఎలాంటి వాళ్ళంతా స్తన మధ్య సీమ ముత్యాల హారము నిదురబోదు హంసలవారము స్తన మధ్య సీమ ముత్యాల హారము నిదురబోదు హంసలవారము మొలనూలు మెరయు ఘన జగనములు జలపక్షులాడు ఇసుక తిన్నెను మొలనూలు మెరయు ఘన జగనములు జలపక్షులాడు ఇసుక తిన్నెను చలువరాల పొరలు చంద్రముఖులు ఏటి చంద్రుని చాటు చూపులు చలువరాల పొరలు చంద్రముఖులు ఏటి చంద్రుని చాటు చూపులు పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచను అక్షరముంది శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ ఆలింగనముల సొక్కిన వనితల మణిహారముల ఒత్తిడిన కుచములు ఆలింగనముల సొక్కిన వనితల మణిహారముల ఒత్తిడిన కుచములు కామక్రీడల సోలిన కాంతలం చదరిన కురులు జారిన చీరలు కామక్రీడల సోలిన కాంతలం చదరిన కురులు జారిన చీరలు తునిగిన మాలలు నలిగిన పువ్వులు మదగజమాడిన వనములు గోలు తునిగిన మాలలు నలిగిన పువ్వులు మదగజమాడిన వనములు గోలు పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచను అక్షరముంది శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ కుచములు భుజములు తిరుదులు తొడలు ఒండురులకు అమరిన తలగడలు కుచములు భుజములు తిరుదులు తొడలు ఒండురులకు అమరిన తలగడలు అల్లి బిల్లిగా ఒరిగిన కొమ్మలు రాలిన కురులు రాలిన బిరులు అల్లి బిల్లిగా ఒరిగిన కొమ్మలు రాలిన కురులు రాలిన విరులు
చెదరిన చిన్నలు తరిగిన వన్నెలు సుడిగాలి బడిన వనమును గోను చెదరిన చిన్నలు తరిగిన వన్నెలు సుడిగాలి బడిన వనమును గోను పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అక్షరవంది శ్రీ హనుమాను గురునాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ తాగి తాగి మతిల్లిన సమతులు ఒకరినొకరు ముంచెత్తు చుంబనలు తాగి తాగి మతిల్లిన సమతులు ఒకరినొకరు ముంచెత్తు చుంబనలు సాటి కాంతను కాంతుడను కొని బిగి కౌగిటగొను కామిని మనులు సాటి కాంతను కాంతుడను కొని బిగి కౌగిటగొను కామిని మనులు మధువు గ్రోలిన సతుల శ్వాసలు రావణు కవుతో సుఖవాసనలు మధువు గ్రోలిన సతుల శ్వాసలు రావణు కవుతో సుఖవాసనలు పుష్పకమందు రావణ మందిరమది పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అక్షరవంది శ్రీ హనుమాను గురునాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ ఆ ప్రేమ మందిరం అంతా కూడా పుష్పక విమానంలో ఉండేటటువంటి ప్రేమ మందిరం అంతా కూడా ప్రేమ మందిరంలాగే కనపడింది. అపారమైనటువంటి ప్రేమను ఈ రాక్షస ప్రియురాళ్ళంతా కూడా ఆ రావణాసుడిపై కురిపిస్తున్నారు. కేవలం రాక్షస ప్రియురాళ్లేనా? ఆ రావణాసుడు ప్రేమ మందిరంలో ఒకరికి మించినటువంటి ఒకళ్ళు అందగత్తులు, లోకోత్తర సుందరీమణులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతమంది వీళ్ళంతా ఎక్కడ చేరారు? ఇవన్నీ హనుమంతుల వారికి సందేహం కలిగింది. వెంటనే హనుమంతుల వారికి ఆ సందేహం కూడా నివృత్తి కలిగింది. రావణాసుడు అనేక యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల్లో ఎక్కడెక్కడ జయించాడో అక్కడ ఉండేటటువంటి కన్యలంతా కూడా రావణాసుని చూసి ఆయనతో సుఖంగా ఉండాలని మోహించి వరించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళంతా కూడా సంతోషంగా రావణాసుడి దగ్గరికి వచ్చారు. ఏ సంతోషాన్ని ఆకాంక్షించి వీళ్ళంతా రావణాసుడి దగ్గరికి చేరారో అదంతా కూడా సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. హాయిగా తృప్తిగా జీవిస్తున్నారు. రావణాసుడి యొక్క ప్రేమ మందిరంలో వీళ్ళంతా కూడా ఇంత సుఖంగా ఉంటే వీళ్ళందరిని చూసి ఒక్కసారి మాయలో చిక్కుకున్నాడు. కొన్ని మాయలు ఎలా ఉంటాయంటే మనకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆ ప్రాంతం అంతా బాగుంది, మనం చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాం అంటే వెంటనే మనం ఏం చేస్తాం? మనకి కావాల్సిన వాళ్ళందరినీ గుర్తు తెచ్చేసుకుంటాం. ఇంత బాగుంది, ఇంత హాయిగా ఉంది, ఇంత చక్కగా ఉంది, అయ్యో మన వాళ్ళు అక్కడ ఉండిపోయారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందని. అది సహజమైనటువంటి ఆనందం. అలాగే గొప్ప భావంతో కలిగినటువంటి ఆనందం. కేవలం నేను ఒక్కడనే బాగుండాలి, నేను ఒక్కడనే అనుభవించాలి అనేది ఉండకూడదు. అలా అనుభవించాలని అనుకున్నవాడే రావణాసుడు పతనం అయ్యాడు. హనుమంతుల వారు చూడండి, ఇక్కడ ఇంతమంది స్త్రీమూర్తులంతా హాయిగా నిద్రపోతుంటే సుఖంగా ఆనందంగా మధువు సేవించారు, భుజించారు, కామక్రీడల్లో ఏ సుఖాన్నైతే కోరుకున్నారో అవన్నీ పొందారు. సంతోషంగా నిద్రపోతున్న సమయంలో వీళ్ళందరిని చూసి అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది స్త్రీమూర్తులు? ఎవరు వీళ్ళంతా? ఎక్కడ చూసినా వేల కొద్దీ రావణాసుడు ప్రియురాళ్ళు కనబడుతున్నారు ఆయన భవనంలో, ఆయన మందిరం దగ్గర అని అనుకుంటున్న సమయంలో వెంటనే ఆయనకు అనిపించింది, ఎన్నెన్నో యుద్ధాలు చేశాడు కదా, సామాన్యుడు కాదు కదా, ఎక్కడెక్కడ యుద్ధం చేశాడో అక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులంతా కూడా, ముఖ్యంగా కన్యలు, ఎవరిని బలవంతం పెట్టి తీసుకురాలేదు రావణాసుడు. వాళ్ళే ఇష్టపడి రావణాసుడు చెంతకు వచ్చారు. సుఖంగా జీవించాలని ఆలోచించారు. ఏ సుఖాన్ని ఆకాంక్షించారో అది నెరవేరుతుంది. వీళ్ళందరిని చూసి ఒక్క క్షణం హనుమంతుల వారి మాయలో చిక్కుకుని, అయ్యో నా తల్లి కూడా అవివాహితురాలయ్యుండుంటే ఇన్ని సుఖాలు అనుభవించేదేమో కదా, ఈ వనవాస జీవితం నా తల్లికి ఉండేది కాదు కదా, చక్కగా ఇక్కడ కూడా ఎక్కడో హాయిగా ఉండేది, ఇంకా సుఖంగా ఉండేది, రావణాసుడు ఇంకా బాగా చూసుకుండేవాడేమో
అని మాయలో చిక్కుకున్నాడు. అమ్మవారిని ఆ రకంగా ఊహించుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. రావణుడు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను. ఇంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎక్కడి నుంచి వచ్చారని ఆలోచిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? రావణుడు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను. పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరో రాజర్షి కన్యలు. పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరో రాజర్షి కన్యలు. సీతదాక వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారనే. సీతదాక వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారనే. పుష్పకమందు రావణ మందిరం అది. పుష్పకమందు రావణ మందిరం అది. మారుతిగాంచెను అచ్చరుమంది శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ. ఆ పుష్పక విమానంలో రావణాసుడు ప్రేమ మందిరంలో వేల కొద్ది స్త్రీమూర్తులతోటి నిండిపోయారు, ప్రియురాళ్ళతోటి. వాళ్ళంతా సామాన్యమైనటువంటి స్త్రీమూర్తులు కాదు. పితృ దైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు. సీత దాకా వారందరూ కన్యలే. రావణాసుడిని వరించి మోహించి వచ్చినటువంటి వాళ్ళే. ఇంతమంది ఉన్నా చూడండి, ఆశ మనిషిని ఎలా పతనం వైపు మారుస్తూ ఉంటుందో. మనిషి ఎంత ఎదిగినా పెంచుకోకపోతే పతనం అవక తప్పదు. అది నిలువెత్తు సాక్షి రావణాసుడే మనకు కనబడుతూ ఉంటాడు రామాయణంలో. అన్ని ఆ రావణాసుడి గురించి ముందు ఇంకా గొప్పగా తెలుసుకుంటాం. ఇప్పటిదాకా జరిగే కథాగానంలో అమ్మో రావణాసుడు ఇంత గొప్పవాడు అని అనుకుంటాం. ఎప్పుడైతే అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని మనం పొందుతూ ఉంటామో రావణాసుడి యొక్క ఆ దుర్గుణాలన్నీ ఎంత అసహ్యంగా కనబడుతూ ఉంటాయి. ఇంత చరిత్రహీనుడా, ఇంత నీచుడా అనే భావన క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. గొప్పతనం అన్నది మనం ఎంత గొప్పగా ఉన్నామని కాదు, ఎంత మంచిగా ఉన్నామో అదే నిజమైనటువంటి గొప్పతనం. ఎన్నెన్ని ఉన్నా సరే అసలేంది లేకపోతే ఎందుకు పనికిరాదు. లంకానగరం అంతా కూడా అలా పనికి రాకుండా పోబోతోంది. ఇప్పుడు ఇంకా ఎలా ఉన్నారు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు? ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు, శృంగార ప్రియులు, సౌందర్యవతులు. ఉత్తమ జాతికి సామాన్యమైనటువంటి స్త్రీమూర్తులు కాదు రావణాసుడి దగ్గర వచ్చినటువంటి వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు, శృంగార ప్రియులు, సౌందర్యవతులు. రావణు శక్తి సంపదల మురిసిరి, వల్చన లేకయే మోహితులైరి. రావణు శక్తి సంపదల మురిసిరి, వల్చన లేకయే మోహితులైరి. సతులందరినీ లంకేశ్వరుడు సమముగనేలడు రసిక శేఖరుడు. సతులందరినీ లంకేశ్వరుడు సమముగనేలడు రసిక శేఖరుడు. పుష్పకమందు రావణ మందిరమది. పుష్పకమందు రావణ మందిరమది. మారుతిగాంచెను అచ్చరుమంది శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ. వీళ్ళంతా ఇంత సుఖంగా హాయిగా నిద్రపోతూ ఇంత చక్కగా ఆనందంగా జీవిస్తున్నారు కదా. చక్కటి చక్కటి వస్త్రాలు ధరించారు, ఆభరణాలు ధరించారు, చక్కటి భోజనాన్ని భుజించారు, హాయిగా సుఖంగా జీవిస్తున్నారు. వీళ్ళందరినీ చూసి హనుమంతుల వారు కూడా మాయలో చిక్కుకున్నారు. ఎప్పుడైనా ఏదైనా బాగుంటే ఏమనుకుంటాం, అదే ఇది మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచన ఎలా వస్తుంటుందో. ఇంతమంది ఇంత సుఖంగా ఉన్నారు, అయ్యో నా తల్లికే కష్టాలు వచ్చాయి కదా అని ఒక్కసారి తల్లి మీదకి దృష్టి వెళ్ళింది హనుమంతుల వారికి. ఏమనుకుంటున్నారు? సీత కూడా అవివాహిత్యయైన రావణుని దశ సీత కూడా అవివాహితయైన
రావణుని దశ మిన్నటకుండునా రాణులందరికి మహారాణియన సీత సుఖములకు హతులుండునా రాణులందరికి మహారాణియన సీత సుఖములకు హతులుండునా అని హనుమంతుడు తలచ భ్రమించి లంకేశుని ఔన్నత్యముగాంచి అని హనుమంతుడు తలచ భ్రమించి లంకేశుని ఔన్నత్యముగాంచి పుష్పకమందు రవణ మందిరోని మారుతిగాంచను అచ్చరువుంది శ్రీ హనుమాను పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే ఆ తల్లి గురించి అలా అనుకున్నాడో క్షణాల్లో మళ్ళీ తను తాను తిట్టుకున్నాడు. భోరును అని ఏడ్చాడు. అయ్యో ఎంత నీచమైన పోలిక, నా తల్లినా వీళ్ళతోటి పోల్చేది. ఏ ధర్మమే సర్వము అన్నిటికంటే గొప్పదని భావించి సకల సుఖాల్ని వదిలిపెట్టి తన భర్తే తన సర్వస్వం, తన భర్త ఎక్కడుంటాడో అదే అయోధ్య, ఎక్కడుంటాడో అదే స్వర్గం అని భావించి వచ్చిన నా తల్లినా వీళ్ళతోటి పోల్చింది. సకల సుఖాలు వదిలిపెట్టి వచ్చిన ఆ తల్లి ఎక్కడ ధర్మమే గొప్పగా భావించి ధర్మ నిష్ట గురించి వచ్చినటువంటి ఆ మహాతల్లి అక్కడ. అంతేకాకుండా సకల ధర్మాలు వదిలిపెట్టి కేవలం సుఖాన్ని అనుభవించాలని ఆశతోటి వచ్చినటువంటి వీళ్ళెక్కడ, వీళ్ళతోట నా తల్లిని పోల్చాను, అయ్యో ఎంత నీచమైన పోలిక, నా తల్లిని వీళ్ళతో పోల్చానని తను తాను తిట్టుకుంటూ భోరును మన ఏడుస్తున్నాడు హనుమంతుల వారు. ఏమనుకుంటున్నారు? మహాపతివ్రతను లోకమాతను ఎంత హీనముగా తలపోసినాను, మహాపతివ్రతను లోకమాతను ఎంత హీనముగా తలపోసినాను. నా తల్లినా ఇంత నీచంగా ఊహించుకునేది ఎంత పొరపాటు జరిగిపోయింది రామా, నన్ను మన్నించు రామా, అమ్మా నన్ను క్షమించు తల్లి అని భోరును మన ఏడుస్తున్నాడు హనుమంతుల వారు. ఏమంటున్నారు? మహాపతివ్రతను లోకమాతను ఎంత హీనముగా తలపోసినాను, రావణాసురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కొసగిన, రావణాసురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కొసగిన, శాంతి భద్రతలు నిలచునుగాని లేకున్న లంకకు చేటు కాలమని, శాంతి భద్రతలు నిలచునుగాని లేకున్న లంకకు చేటు కాలమని, సీతను గానక యోచన చేయుచు, సీతను గానక యోచన చేయుచు మారుతి వెదకెను కడు చింతించుచు, శ్రీ హనుమాను గురునాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఆ రకంగా తల్లిని ఊహించుకున్నందుకు తన్ను తాను దూషించుకుంటూ భోరును మన ఏడ్చాడు, కళ్ళు తుడుచుకున్నాడు. నా తల్లిని వెతకాలని లేచాడు, ముందుకు వెళ్తున్నాడు. అది రావణాసుడు యొక్క సైన్య మందిరం. ఇప్పుడు పుష్పక విమానంలో ప్రేమ మందిరంలో అనేక మందిరాలన్నీ సంచరించాడు అమ్మవారి గురించి. సాక్షాత్ రావణాసుడు నిద్రపోతున్నటువంటి సైన్య మందిరంలోకి ప్రవేశిస్తున్నాడు. అతి విశాలమైనటువంటి ఆ మంచం మీద 9 భార్యలతోటి సుఖంగా నిద్రపోతున్నటువంటి రావణాసుడిని మొట్టమొదటిసారి హనుమంతుల వారు చూస్తున్నారు. సుమారప్పుడు తెల్లవారుజాము సమీపించబోతోంది. అర్ధరాత్రి గడిచిపోయిన తెల్లవారుజాము సమీపిస్తోంది. ఆ సమయంలో మంచి నిద్రలో ఉన్నటువంటి రావణాసుని చూస్తున్నాడు.
నూరుగురు భార్యలతోటి నిద్రపోతున్నటువంటి రావణాసుని చూసి ఆశ్చర్యపోయాడు. సామాన్యుడు కాదు కదా. రావణాసుడు నిద్రపోతుంటే కూడా ఎవరు దగ్గరికి వెళ్ళి చూడటానికి సాహసించలేరు. తెల్లవారుజాము సమీపిస్తున్న సమయంలో హనుమంతుల వారు అమ్మవారిని అన్వేషిస్తూ మొట్టమొదటిసారి ఆ రావణాసుని చూడబోతున్నారు. ఎలా ఉన్నాడు? ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. స్ఫటికమణులతో నిర్మితమైనది, రత్నకాంతులతో వెలుగొందునది. స్ఫటికమణులతో నిర్మితమైనది, రత్నకాంతులతో వెలుగొందునది. సుగంధములతో నిండి ఉన్నది, దంతపు పనులతో అమరియున్నది. సుగంధములతో నిండి ఉన్నది, దంతపు పనులతో అమరియున్నది. ఉన్నతమై విశాలమైనది, స్వర్గతుల్యమై అలరారునది. ఉన్నతమై విశాలమైనది, స్వర్గతుల్యమై అలరారునది. లంకేశ్వరుని దివ్య శయనమది, లంకేశ్వరుని దివ్య శయనమది. మారుతి గాంచను అక్షరు వందే, శ్రీ హనుమాను దేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. మావికాజిన సమృతమైనది, అతి మృదువై మనోహరమైనది. మావికాజిన సమృతమైనది, మావికాజిన సమృతమైనది, అతి మృదువై మనోహరమైనది. అశోక కుసుమ మాలలల్లినది, చంద్రుని బోలిన ఛత్రమున్నది. అశోక కుసుమ మాలలల్లినది, చంద్రుని బోలిన ఛత్రమున్నది. స్వర్ణమయమై రంజిల్లునది, సూర్యకాంతులతో భాసిల్లునది. స్వర్ణమయమై రంజిల్లునది, సూర్యకాంతులతో భాసిల్లునది. లంకేశ్వరుని దివ్య శయనమది, లంకేశ్వరుని దివ్య శయనమది. మారుతి గాంచను అక్షరు వందే, శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఆ రకంగా హాయిగా నిద్రపోతున్నటువంటి రావణాసుడి దగ్గరికి వచ్చి హనుమంతుల వారు తొంగి తొంగి చూస్తున్నారు. ఆయన శరీరం అంతా కూడా రకరకాల మచ్చలతోటి నిండిపోయినాయి. ఏమిటబ్బా ఇదంటే, రావణాసుడు సామాన్యుడా? అనేక యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల్లో కలిగినటువంటి గాయాలన్నీ మానిపోయి కీర్తి చిహ్నాల్లాగా శోభిస్తుంటే, ఆహా, ముల్లోకాల్లో ఇట్లాంటి వీరాది వీరుణ్ణి మళ్ళీ చూడలేము కదా. ఇంత సాధించినా సరే ఆ అమ్మవారు జోలికెళ్ళి చరిత్రహీనుడిగా మారిపోతున్నాడు కదా అని బాధపడుతున్నాడు హనుమంతుల వారు రావణాసుని చూసి. ఎలా ఉన్నాడంటే, ఆయన నిద్రపోతున్నప్పుడు ఆ కీర్తి చిహ్నాలన్నీ రావణాసుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఎటువంటి యుద్ధాలు చేశాడు, ఎవరితోడు చేశాడు? ఐరావతము దంతపు మొనలతో, పోరున బొడిచిన గంటులతో. ఐరావతము దంతపు మొనలతో, పోరున బొడిచిన గంటులతో. వజ్రాయుధపు ప్రఘాతములతో, చక్రాయుధపు ప్రహరణములతో. వజ్రాయుధపు ప్రఘాతములతో, చక్రాయుధపు ప్రహరణములతో. జయ పరంపరల గురుతులతో, కీర్తి చిహ్నముల కాంతులతో. జయ పరంపరల గురుతులతో,
కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. ఇంకా దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే వీరాది వీరుడైనటువంటి రావణాసుడు నల్లటి శరీరంతో ఉన్నాడు. నల్లగా ఉన్న ఉదయించే సూర్యుడు ఎంత అందంగా కనబడతాడో అంత అందగాడంట. ఒక మినుముల బస్తా రాసి కింద పోస్తే ఎలాగుంటుందో అలాగ నల్లటి శరీరంతో దగదగా మెరిసిపోతూ దివ్యకాంతులతోటి శోభిల్లుతున్నటువంటి ఆ రావణాసుని చూసి ఆశ్చర్యపోయాడు. ఆహా, వీరుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ సంపూర్ణంగా ఈ రావణాసుల్లో కనబడుతున్నాయి కదా, మళ్ళీ చరిత్రలో ఇటువంటి వీరాది వీరుని చూడలేము కదా అని హనుమంతుల వారు సైతం ఆశ్చర్యపోతున్నాడంట రావణాసుని చూసి. ఎలా ఉన్నాడు? మినపరాశి వలే నల్లని వాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు. మినపరాశి వలే నల్లని వాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు. రక్తచందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు. రక్తచందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు. సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు. సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు. లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకి మారుతి ఆశతో. ఇంకా దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు? సులక్షణము సుందరాంగుడు మణిమయ భూషిత కామరూపుడు. రావణాసుడు వీరాది వీరుడైనటువంటి రావణాసుడిని నిద్రపోతున్నటువంటి రావణాసుడిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. ఆయన శరీరం యొక్క నిర్మాణం ఎలా ఉన్నది, వీరుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా చక్కగా మూర్తిభవించినటువంటి రావణాసుని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎలా ఉన్నాడు రావణాసుడు? సులక్షణము సుందరాంగుడు మణిమయ భూషిత కామరూపుడు. సులక్షణము సుందరాంగుడు మణిమయ భూషిత కామరూపుడు. భుజబల తేజుడు మహావీరుడు దశకంఠుడు విశాల వక్షుడు. భుజబల తేజుడు మహావీరుడు దశకంఠుడు విశాల వక్షుడు. పద్మముఖులచే పరివేష్టితుడు పద్మాకరమున కరిసదృశుడు. పద్మముఖులచే పరివేష్టితుడు పద్మాకరమున కరిసదృశుడు. లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. ఇంకా దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు రావణాసుడు? శ్రేష్టమైన పీతాంబరధారుడు షడ్భసోపేత మృష్టాన ప్రియుడు. శ్రేష్టమైన పీతాంబరధారుడు షడ్రసోపేత మృష్టాన ప్రియుడు. మధువాసనల బుసగొట్టువాడు
కోడె త్రాచువలె శయనిల్చువాడు మధువాసనల బుసగొట్టువాడు కోడె త్రాచువలె శయనిల్చువాడు మణిమయ కుండల మండిత వదనుడు జరిగిన స్వర్ణ కిరీట శోభితుడు మణిమయ కుండల మండిత వదనుడు జరిగిన స్వర్ణ కిరీట శోభితుడు లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. ఇంకా చుట్టుపక్కలంతా చూస్తుంటే ఎలా ఉన్నారు, రకరకాల కళాకారులు, రకరకాల ఆయన యొక్క ప్రియురాళ్ళు, వాళ్ళందరూ కూడా మంచి నిద్రలో ఉన్నారేమో. అందరి యొక్క భావన అందరూ రావణాసుడి పక్కన హాయిగా నిద్రపోతున్నారని భావంతో నిద్రపోతున్నారు. ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు దొల్లుతున్నారు. రావణాసుడిని చూసి ఆశ్చర్యపోతున్నాడు ఇక్కడ హనుమంతుల వారు. ఆయన ఒక జబ్బలు ఎలా ఉన్నాయి, వీరాది వీరుడు. ఒక వీరుడికి ఉండేటటువంటి మనం ఒక వీరుడిని ఊహించుకుంటాం. ఆయన శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, ఇంత ఎత్తుగా లావుగా ఇలా ఎలా ఊహించుకుంటామో ఊహించుకున్నంత రీతిలో ఆ రావణాసుడు హనుమంతుల వారికి కనబడుతున్నాడు. సామాన్యంగా ఉన్నాడా? ఆయన కండలు తిరిగినటువంటి జబ్బలతోటి ఉండేటటువంటి రావణాసుడిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎలా ఉన్నాయి, సాధారణంగా ఒక తాచుపాము పడగ విప్పి బుస్సుమను బుసగొడుతూ ఉంటే ఎలాగుంటుందో అటువంటివి 5 తలలు గల మరి ఆ తాచుపాము ఒక్కసారి పడగ విప్పి బుసగొడుతూ ఎలా ఉంటుందో ఆయన కండలు అలా తిరిగి ఉన్నాయంట. అటువంటి వీరాది వీరుడైన రావణాసుని చూసి ఆశ్చర్యపోతున్నాడు హనుమంతుల వారు. ఉత్తమాంగనల ఆలింగనముల పరిమళితముల తని సర్వాంగములు 5 తలలు గెల పెనుబాములు తీరుగా బలిసిన అతని బాహువులు 5 తలలు గెల పెనుబాములు తీరుగా బలిసిన అతని బాహువులు చంద్రకాంతిలో మెరసే మేఘము చంద్రముకులతో అతని దేహము చంద్రకాంతిలో మెరసే మేఘము చంద్రముకులతో అతని దేహము లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. ఆ రకంగా రావణాసుని చూస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తుంటే ఆ 100 భార్యల మధ్యన నిద్రపోతున్నటువంటి రావణాసుని చూశారు. చుట్టుపక్కల ఎలా ఉన్నారు, రకరకాల కళాకారులంతా కూడా వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్నంతా ప్రదర్శించి రావణాసుని మురిపించి మైమరిపించి అలాగ అలసిపోయి వాటి మీదే నిద్రపోతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళంతా కూడా రావణాసుడి యొక్క ఆనంద భావనలో నిద్రపోతున్నారు. ఎలా ఉన్నారు వీళ్ళంతా, అదంతా గమనిస్తున్నాడు హనుమంతుల వారు. ఏ రకంగా వీణా వేణు మృదంగ వాద్యముల ఆటల పాటల అలసిన యువతులు వీణా వేణు మృదంగ వాద్యముల ఆటల పాటల అలసిన యువతులు వీణను చేరి నిదురించుగాయని చుంబనలిడు తన ప్రియుడే అనుకొని వీణను చేరి నిదురించుగాయని చుంబనలిడు తన ప్రియుడే అనుకొని మరి ఒక జౌవని పిల్లన క్రోవిని మత్తుగా ముద్దిడు మగడే అనుకొని మరి ఒక జౌవని పిల్లన క్రోవిని మత్తుగా ముద్దిడు మగడే అనుకొని లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
మదవతి ఒకతే మృదంగముపై గొని మధుర స్వప్నమున మాణితమాడును. మదవతి ఒకతే మృదంగముపై గొని మధుర స్వప్నమున మాణితమాడును. సుందరాంగి ఒక పణవము చేకొని శయనిల్చును తన ప్రియుని అంతమని. సుందరాంగి ఒక పణవము చేకొని శయనిల్చును తన ప్రియుని అంకమని. స్వహస్తముల స్తనముల బోని కిలకిలలాడును కోమలి కలగని. స్వహస్తముల స్తనముల బోని కిలకిలలాడును కోమలి కలగని. లంకేశుడు శయనిల్చె కాంతలతో, లంకేశుడు శయనిల్చె కాంతలతో. సీతకై వెదకే మారుతి ఆశతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అక్కడితోటి లంకానగరం అంతా పూర్తిగా వెతికేశాడు. అంగుళం వెతికేశాడు. కనపడిన ప్రతి స్త్రీమూర్తిని సూక్ష్మంగా పరిశీలించాడు. ఎవరిని వదిలిపెట్టలేదు. ఎక్కడ అమ్మవారు కనపట్టలేదు. ఆ రావణాసుడు సైన మందిరం మీద 100 భార్యల మధ్య నేను నిద్రపోతున్నటువంటి రావణాసుని చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆ చుట్టుపక్కలన్నీ చూస్తూ హనుమంతుల వారి దృష్టి ఒక స్త్రీమూర్తి మీద పడింది. దివ్యకాంతులతోటి దివ్య తేజస్సుతోటి హాయిగా నిద్రపోతున్నటువంటి ఆ స్త్రీమూర్తి మీద పడేటప్పటికీ ఆ తల్లిని చూశాడు. ఆహా తల్లి, ఇక్కడున్నావా, ఇక్కడ నిద్రపోతున్నావా, ఆహా నా తల్లిని చూశానని మురిసిపోతున్నాడు. ఎవరావిడ? సాక్షాత్తు రావణాసుడి యొక్క అర్ధాంగి, పట్టపురాణి, మండోదరి మహాపతివ్రత కాబట్టి ఆ దివ్య తేజస్సు ఆవిడ ముఖంలోంచి అలాగా ఆ తేజస్సును చూసి హనుమంతుల వారి ఈవిడే సీతామాత అని మోసపోయాడు. ఏ రకంగా అనుకుంటున్నాడో తెలుసుకుందాం. అందొక వంక పర్యంకము జేరి నిదురుచుచుండే దివ్య మనోహరి. అందొక వంక పర్యంకము జేరి నిదురుచుచుండే దివ్య మనోహరి. నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి. నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి. స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి. స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి. లంకేశ్వరుని హృదయేశ్వరి. లంకేశ్వరుని హృదయేశ్వరి. మండోదరి లోకోత్తర సుందరి. అప్పటిదాకా ఎంతో ఓర్పుతోటి సహనంతో మొత్తం అంతా కూడా అంగుళం గాలించి అనేక అనుమానాలు వచ్చాయి, తొలగించుకున్నాడు. భయం వచ్చింది, భయం పోగొట్టుకున్నాడు. రాముని స్మరించాడు. వెతుకుతూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. అలాగ వెళ్ళి లక్షల కొద్ది కోట్ల కొద్ది స్త్రీమూర్తులందరినీ వెతికి విసిగిపోయినటువంటి హనుమంతుల వారికి మండోదరిని చూడంగానే ఒక్కసారి ఉత్సాహం వచ్చింది. నా తల్లిని చూసేశాను అని ఆనందపడిపోయాడు, చిందులేశాడు. ఎంత జ్ఞాని అయినా సరే, ఎంత గొప్ప పండితుడైనా సంతోషం దగ్గరికి వచ్చేటప్పటికి పసిపిల్లల వాళ్ళలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. అదే నిజమైనటువంటి ఆనందం. ఆ పసితనంలాగా ప్రవర్తించేటటువంటి ఆనందం ఏదైతే ఉందో నిజంగా మనం అంత సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించినట్టు. ఆ తల్లిని చూడంగానే తాను మర్చిపోయాడు. ఇంకా చిందులేశాడు, గంతులేశాడు, పల్టీలు కొట్టాడు, తోకం తీసుకుని ముద్దు పెట్టేసుకున్నాడు. హనుమాను శభాష్, ఎంత గొప్ప ఘనకార్యం సాధించేశాని. ఆ స్తంభాలు ఎక్కాడు, కిందకు దూకాడు, పల్టీలు కొట్టాడు, నానా విన్యాసాలు చేసేశాడు. క్షణాల్లో ఆ మండోదరిని చూసి అమ్మవారిని చూశానని మాయలో పడ్డాడు, మోసపోయాడు. ఆనందంతో అనుభవిస్తున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి
మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాళ్ళము బట్టి ముద్దులు పెట్టి నేనను గొట్టి భుజములు కట్టి వాళ్ళము బట్టి ముద్దులు పెట్టి నేనను గొట్టి భుజములు తట్టి స్తంభములగసి క్రిందకు తొమికి పల్లటీలు గోటి చెంగుల జోటి స్తంభములగసి క్రిందకు తొమికి పల్లటీలు గోటి చెంగుల జోటి చంచలమౌ కపీశ్వభావమును చంచలమౌ కపీశ్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. క్షణాల్లో అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. హనుమంతుల వారికి ఎంత ఆనందం వచ్చేసిందో ఒక్కసారి పల్టీలు కొట్టాడు, స్తంభాలు ఎక్కాడు, కిందకు దూకాడు, తోకను తీసుకున్నాడు, ముద్దులు పెట్టేసుకున్నాడు. ఆహా నీ అంత గొప్పవాడు లేదు కదా హనుమాన్, ఆయనకు ఆయనే పొగిడేసుకున్నాడు. మళ్ళీ క్షణాల్లో బోరును అని ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది, ఈవిడ నా తల్లి సీతామాత, నా తల్లి సీతామాత అయితే రావణాసుడి పక్కన ఇంత సుఖంగా నిద్రపోతూ ఉంటుందా, ఇటువంటి వస్త్రాలు ధరిస్తుందా, ఆభరణాలు ధరిస్తుందా, భుజిస్తుందా, రాముణ్ణి మర్చిపోతూ ఉంటుందా, ఏ రాముడి గురించి సకల సుఖాలు వదిలిపెట్టి వచ్చిందో ఆ తల్లి తన భర్త దూరం అయ్యాక ఇలాగ ఆనందంగా జీవిస్తుందా, ఎంత పొరపాటు జరిగిపోయింది. రామా నన్ను క్షమించు, అమ్మా తల్లి నన్ను క్షమించని భోరును మన ఏడవటం మొదలుపెట్టాడు. రాముని సీత ఇటులుండునా రావణు జేరి సయనిల్చునా. హనుమంతుల వారి యొక్క గొప్పతనం ఇక్కడ కనబడుతోంది. మండోదరిని చూసి సీతామాతను చూశాను కదా అని ఆనందంతో అలా తిరిగిపోయి ఉంటే కథ ఎలా అయిపోయేది, ఎక్కడికి తేరేదో తెలియదు, ఎక్కడ ఆగిపోయేదో తెలియదు. కానీ హనుమంతుల వారి యొక్క ఆలోచన, ఏ పని చేసినా మన ఆలోచన అంత గొప్పగా ఉండాలి, దాని మీద అవగాహన అంత పెంచుకోవాలి, అప్పుడే మనకి విజయం వరిస్తుంది. ఏదో చేసేసామనుకుంటే అది అలాగే ఉంటుంది, చేసేది సక్రమంగా చేస్తేనే శాశ్వతంగా ఉంటుంది. హనుమంతుల వారు అందరు వానరులాగా చూసి ఏదో కనపడలేదు కానీ తిరిగి వెళ్ళిపోవట్లేదు. చూస్తే నా తల్లిని చూస్తా, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను కానీ నా తల్లి కనపడలేదని దుర్వార్తను రాముడికి చెప్పి ఇంతటి మారణ హోమాన్ని సృష్టించను అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? రాముని సీత ఇటులుండునా రావణు జేరి సయనిల్చునా రాముని బాసి నిదురిల్చునా భుజిల్చునా భూషణముల దాల్చున పరమ పురుషుని రాముని మరచున పరపురుషునితో కాపురముండున పరమ పురుషుని రాముని మరచున పరపురుషునితో కాపురముండున సీత కాదు కాదు కానే కాదని సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. మళ్ళీ ప్రయత్నం ప్రారంభించబోతున్నాడు. రకరకాల అనుమానాలు ఆలోచనలు వస్తున్నాయి. ఆ అనుమానాలు ఆలోచనలు హనుమంతుల వారు ఎలా తీర్చు శాంతి శాంతి శాంతి